Dear students, good morning everyone. Last class లో మనం సొల్యూషన్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. డైరెక్ట్ సొల్యూషన్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఓకే. నెక్స్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ వచ్చేసి ఏంటమ్మా, ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఎలక్ట్రిసిటీ గురించి, కెమిస్ట్రీ గురించి, రెండు గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇది కూడా మనకి కెమిస్ట్రీలో ఒక టైప్ ఆఫ్ బ్రాంచ్ అండి. మనకి కెమిస్ట్రీలో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫుడ్ అండ్ డ్రగ్ కెమిస్ట్రీ, స్టీరియో కెమిస్ట్రీ, అలాగే మనకి ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా కెమిస్ట్రీలో బ్రాంచెస్. సో అందులో వన్ ఆఫ్ ది బ్రాంచెస్ వచ్చేసి ఏంటన్నా ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనకి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనకి జరిగేది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఏం చేస్తామో, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏ విధంగా కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనే విషయం మనం నేర్చుకుంటాం. ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అన్నమాట. మనం బ్యాటరీస్ని యూస్ చేసి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ని యూస్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీని ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం నాన్న, కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం. ఓకే. సో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే చాప్టర్ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి కొన్ని టర్మ్స్ మనకి తెలియాలి. దీంట్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ ఏంటో చూడండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కండక్టర్. ఈ టర్మ్స్ కనుక మనకు తెలిస్తే ఎలక్ట్రోకెమిస్ట్రీని మనం అర్థం చేసుకోవడం అనేది ఈజీ అవుతుందన్నమాట. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన టర్మ్ కండక్టర్. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి ఇన్సులేటర్. కండక్టర్, ఇన్సులేటర్, కండక్టివిటీ, కండక్టెన్స్. Next one, resistance. Resistance. Next one వచ్చేసి specific resistance. Specific resistance or resistivity. Specific resistance or resistivity. And next one, specific conductance. Specific conductance. And next one, equivalent conductance or equivalent conductivity. Equivalent conductivity. Next one, molar conductivity. ఈ టర్మ్స్ కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది మనకు ఈజీగా అర్థమవుతుందమ్మా. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటో చూడండి. ఫస్ట్ వన్ ఎవరు, కండక్టర్. కండక్టర్ అంటే ఏ సబ్స్టెన్స్ అయితే లేకపోతే ఏ కాంపౌండ్ అయితే ఎలక్ట్రిసిటీని దాని గుండా పాస్ చేసుకుంటుందో, ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకునే స్వభావం, ఆ కెపాసిటీ దానికి ఉంటుందో, ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ని మనం ఏమంటామో కండక్టర్ అంటాం. కండక్టర్ అంటే మీనింగు అది ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకోవాలి. ఏ పర్టికులర్ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకోగలదో ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ని మనం ఏమన్నాం, ఇట్ ఈజ్ ఏ కండక్టర్ అంటున్నాం. సో ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే మీనింగ్ ఏ సబ్స్టెన్స్లో అయితే ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకోలేవో, ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకుంటే ఇట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్. ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకోలేకపోతే ఇన్సులేటర్ అంట. అది కండక్టర్, ఇన్సులేటర్. నెక్స్ట్ మనం కండక్టెన్స్ గురించి మాట్లాడుకోవడానికి కండక్టెన్స్ని మనం డైరెక్ట్గా డిఫైన్ చేయలేమండి. కండక్టెన్స్కి డైరెక్ట్ డెఫినేషన్ అనేది ఉండదు.
రెసిస్టెన్స్ని చెప్పి దాని నుంచి మనం కండక్టెన్స్ ఏంటో చెప్తాం. సో ఫస్ట్ మనం రెసిస్టెన్స్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. రెసిస్టెన్స్ తెలుసుకోవడానికి మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని లాస్ని అబ్జర్వ్ చేయాలి. రెసిస్టెన్స్ తెలుసుకోవాలన్నా సరే ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని లాస్ని మనం ఫస్ట్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో దాంట్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని లాస్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఓమ్స్ లా. ఓమ్స్ లా నుంచి రెసిస్టెన్స్ అంటే ఏంటో మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి లాస్లో ఫస్ట్ లా అయినటువంటి ఓమ్స్ లా అంటే ఏంటో నేర్చుకుందాం. ఓమ్స్ లా ఓమ్స్ లా డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, ఓమ్స్ లా ఏ విధంగా డిఫైన్ చేస్తామో చూడండి. ద కరెంట్కి సింబల్ వచ్చేసి ఐ. The current I is directly proportional to potential difference between two ends at constant temperature. The current I is directly proportional to potential difference between two ends. ఎప్పుడమ్మా మనకి ఇదంతా ఎప్పుడు జరగాలి, at constant temperature. క్యాపిటల్ టీతో మెన్షన్ చేయండి. at constant temperature the current IA is directly proportional to potential difference between two ends అంటున్నాం. దట్ ఈస్ ఓమ్స్ లా. ఇప్పుడు ఈ డెఫినేషన్ నుంచి మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో at T is equal to constant, at temperature constant. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఇలా టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏమంటున్నారు ఓమ్స్ లా, కరెంట్ I. సో I is directly proportional to, I అనేది మనకి directly proportional to potential difference between two ends. సో పొటెన్షియల్ డిఫరెన్స్ని V అనుకోండి. పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏమనుకుందాం, V అనుకుందాం. సో I ప్రపోర్షనల్ టు V అయితే నేను ప్రపోర్షనాలిటీ తీసేసి అక్కడ ఒక కాన్స్టెంట్ని పెడుతున్నాను. ప్రపోర్షనాలిటీ తీసేసి ఏం చేస్తున్నాను, కాన్స్టెంట్ని పెడతాను. సో ఇక్కడ మనం యూస్ చేసే కాన్స్టెంట్ 1/r ఇంటూ V. ఇక్కడ నేను కాన్స్టెంట్ ఏం తీసుకున్నానమ్మా, 1/r తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఆర్కి ఈక్వేషన్ కావాలి, దీని నుంచి ఆర్కి ఈక్వేషన్ కావాలి. సో ఆర్ ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/I అయింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/I అయింది అనమాట. సో హియర్ ఆర్ ఈజ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఆర్ని మనం ఏమంటాం, రెసిస్టెన్స్ అంటాం. సో ఓమ్స్ లా నుంచి మనం దేన్ని తీసుకొచ్చాం నాన్న, రెసిస్టెన్స్కి ఈక్వేషన్ తీసుకొచ్చాం. సో దట్ ఈస్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V/I అని వచ్చిందనమాట. సో రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటో చూద్దాం. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏమని వచ్చింది, V/I. V అంటే పొటెన్షియల్. సో పొటెన్షియల్కి యూనిట్స్ వచ్చేసి ఓల్స్. బై I అంటే కరెంట్కి యూనిట్స్ వచ్చేసి యాంపియర్. సో వోల్ట్ పర్ యాంపియర్ అవి రెసిస్టెన్స్కి యూనిట్స్ అనమాట, వోల్ట్ పర్ యాంపియర్.
ఈ వోల్ట్ పర్ యాంపియర్ని మనం ఓం అని అంటాం. ఓం. వోల్ట్ పర్ యాంపియర్ని ఏమంటారు? ఓం అంటారు. సో ఈ ఓంకి సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. అది ఓంకి సింబల్ అన్నమాట. ఇది రెసిస్టెన్స్. మనం ఓమ్స్ లా అంటే ఏంటో చూసాం. ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి లాస్లో వన్ ఆఫ్ ది లా అయినటువంటి ఓమ్స్ లా గురించి నేర్చుకున్నాం. ఓమ్స్ లా అంటే ఎవరింతకి టెంపరేచర్ని కాన్స్టెంట్ చేసినప్పుడు దాంట్లో పాస్ అయ్యేటువంటి కరెంట్ అనేది టూ ఎలక్ట్రోడ్స్కి మధ్యటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి ఏ విధంగా ఉంటుందమ్మా? డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి హైగా ఉందనుకోండి, దాంట్లో పాస్ అయ్యేటువంటి కరెంట్ కూడా హైగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ లోగా ఉంటే కరెంట్ పాస్ అయ్యే కరెంట్ కూడా లోగా ఉంటుందన్నమాట. సో అది ఓమ్స్ లా. ఆ ఓమ్స్ లా నుంచి నేను ఒక రిలేషన్ తీసుకొచ్చాను. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ I proportional to V అని అన్నాను. I proportional to V అన్నాను. సో I proportional to V. Here I is current, V is potential difference between two electrodes. ఈ రెండింటికి మధ్య ప్రపోర్షనాలిటీ తీసేసి కాన్స్టెంట్ పెడితే కాన్స్టెంట్ని 1/R అనుకున్నాను. దీని నుంచి నాకు రెసిస్టెన్స్కి ఈక్వేషన్ కావాలి. సో రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు V/I. V/I అంటే రెసిస్టెన్స్ అంటే మనం ఏమని చెప్పచ్చు? రెసిస్టెన్స్కి డెఫినేషన్ వచ్చేసి చూడండి, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అ రేషియో బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ యాండ్స్ అండ్ ద కరెంట్ పాస్డ్. అండ్ ద కరెంట్ పాస్ అయ్యేటువంటి కరెంట్కి పాస్ అయ్యేటువంటి కరెంట్కి ఆ టూ ఎలక్ట్రోడ్స్కి బిట్వీన్లో ఉన్నటువంటి వోల్టేజ్కి బిట్వీన్లో ఉండే రేషియోని మనం ఏమన్నామా? రెసిస్టెన్స్ అని. సో రెసిస్టెన్స్కి ఫార్ములా ఏమని వచ్చింది మనకి? V/I అని వచ్చింది. రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటన్నా? V/I. సో ఇక్కడ రెసిస్టెన్స్కి యూనిట్స్ కూడా చూస్తున్నాం. మనం ప్రతిదానికి యూనిట్స్ కూడా తెలుసుకోవాలి. సో రెసిస్టెన్స్కి యూనిట్స్ V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాం. పొటెన్షియల్ యూనిట్స్ వచ్చేసి వోల్ట్, I అంటే కరెంట్ యూనిట్స్ వచ్చేసి యాంపియర్స్. సో వోల్ట్ పర్ యాంపియర్ దాని యూనిట్స్ వచ్చేసి వోల్ట్ పర్ యాంపియర్. ఆ వోల్ట్ పర్ యాంపియర్ని సింపుల్గా మనం ఏమంటాం? ఓం అంటాం. ఆ ఓంకి సింబల్ రాసాం. ఇది రెసిస్టెన్స్. సో మనం నెక్స్ట్ కండక్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓమ్స్ లా నుంచి రెసిస్టెన్స్ గురించి మాట్లాడాను. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకోవాలమ్మా? కండక్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి. కండక్టెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే మనం కండక్టెన్స్ని డైరెక్ట్గా మెజర్ చేయలేము, డైరెక్ట్గా దాన్ని డిఫైన్ చేయలేము. కానీ ఏ విధంగా చెప్పచ్చు? రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. సో కండక్టెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. కండక్టెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ని బట్టి నేను ఇప్పుడు కండక్టెన్స్ని మెజర్ చేస్తున్నాను. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి కండక్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటన్నా? కండక్టెన్స్. సో కండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాం? ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. కండక్టెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిప్రోకల్ అంటే 1/R. సో కండక్టెన్స్ని C అందాం. C ఈజ్ ఈక్వల్ టు 1/R. కండక్టెన్స్ కాబట్టి C అనే లెటర్తో ఇండికేట్ చేశాను. కండక్టెన్స్ అంటే C. సో రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే 1/R. ఇప్పుడు మనకి 1/R అంటే చూడండి 1/V/I. దట్ ఈజ్ ఈక్వల్ టు కండక్టెన్స్ అంటే ఏంటమ్మా? I/V. సో దీని యూనిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే యాంపియర్ పర్ వోల్ట్. వోల్ట్ పర్ యాంపియర్ అంటే ఓమ్. మరి యాంపియర్ పర్ వోల్ట్ అంటే ఓమ్ ఇన్వర్స్. దాని యూనిట్స్ ఏమని చెప్పచ్చు మనం? దీని యూనిట్స్ వచ్చేసి ఓమ్ ఇన్వర్స్. దాని యూనిట్స్ వచ్చేసి ఏంటన్నా? ఓమ్ ఇన్వర్స్. ఎందుకంటే రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏమో ఓము. కండక్టెన్స్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టెన్స్ కాబట్టి దాని యూనిట్స్ ఏమవుతాయి? ఓమ్ ఇన్వర్స్ అవుతాయి. ఓకేనా? సో కండక్టెన్స్ అనేది ఫార్ములా వచ్చేసి 1/R. దానికి యూనిట్స్ వచ్చేసి ఏంటన్నా? ఓమ్ ఇన్వర్స్. ఇలా మనం ఓమ్స్ లా నుంచి రెసిస్టెన్స్ తెలుసుకున్నాం. ఆ రెసిస్టెన్స్ని బట్టి కండక్టెన్స్ కూడా తెలుసుకున్నాం. కండక్టెన్స్ ఇండికేట్ చేసే లెటర్ ఏమో C, రెసిస్టెన్స్ ఇండికేట్ చేసే లెటర్ ఏమో R.
నెక్స్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటో మనం చూద్దాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాను. మనకి రెసిస్టెన్స్ అనేది రెసిస్టెన్స్ అంటే ఆర్. సో రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు length of the electrodes. Resistance R is directly proportional to length of the two electrodes, and resistance R is inversely proportional to cross section area of the electrodes. Cross section area of the two electrodes. దాని లెంత్ కేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందండి రెసిస్టెన్స్. క్రాస్ సెక్షన్ ఏరియాకి మాత్రం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. దీన్ని 1 అనుకోండి, దీన్ని వచ్చేసి 2 అనుకోండి. ఇది 1, ఇది 2, అది వచ్చేసి 1, ఇది వచ్చేసి ఏంటమ్మా 2. ఫ్రమ్ 1 and 2, 1 మరియు 2 నుంచి ఫ్రమ్ 1 and 2 resistance R is directly proportional to L and inversely proportional to A. So name and రాసుకోవచ్చు మన రిలేషన్. R is proportional to L by A and right, L by A. సో ఇప్పుడు ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసి ఒక కాన్స్టెంట్ పెడతాం, దట్ ఈస్ రో. మనం ఇక్కడ పెట్టే కాన్స్టెంట్ ఏంటమ్మా రో. రో అంటే దాని పేరు జస్ట్ ఇలా కొంచెం వంచి రాస్తే అది రో అవుతుంది. దిస్ ఈజ్ రో. రో ఇంటూ ఎల్ బై ఏ. రో ఇంటూ ఎల్ బై ఏ. నాకు రో కావాలి. సో రో ఈజ్ ఈక్వల్ టు A by L into R. A by L into R అయిందన్నమాట. సో ఇక్కడ రోని మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. రో వచ్చేసి అంటామా స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి యూనిట్స్ చూద్దాం. యూనిట్స్ వచ్చేసి ఏ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా, సో సెంటీమీటర్ స్క్వేర్. లెంత్ అంటే సెంటీమీటర్. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి ఓమ్. రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి ఓమ్. సో సెంటీమీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి రోకి యూనిట్స్ ఏంటన్నా ఓమ్ సెంటీమీటర్. ఓమ్ సెంటీమీటర్ ఇది రోకి యూనిట్స్. ఇక్కడ రో అంటే ఎవరు స్పెసిఫిక్ రెసిస్టెన్స్. దిస్ ఈజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని మనం రెసిస్టివిటీ అని కూడా అంటాం. సో దిస్ ఈజ్ అనదర్లీ కాల్డ్ యాజ్ రెసిస్టివిటీ. దిస్ ఈజ్ రెసిస్టివిటీ. ఈ రెసిస్టివిటీకి యూనిట్స్ ఏమొచ్చాయి ఓమ్ సెంటీమీటర్ వచ్చాయి. ఓకేనా. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ నుంచి ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు స్పెసిఫిక్ కండక్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసామంటే రెసిస్టెన్స్కి ఉన్నటువంటి రిలేషన్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో రెసిస్టెన్స్ అనేది లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట. అదే రెసిస్టెన్స్ అనేది క్రాస్ సెక్షన్ ఏరియాకేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఈ టూ రిలేషన్స్ని బట్టి మనం రెసిస్టెన్స్కి ఒక ఈక్వేషన్ తీసుకొచ్చాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ అన్నాం. ఇక్కడ రో అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే దట్ ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. రో అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏ బై ఎల్ ఇంటూ ఆర్ అని వచ్చింది. దానికి మనం యూనిట్స్ కూడా డిటర్మైన్ చేస్తాం. యూనిట్స్ వచ్చేసి ఓమ్ సెంటీమీటర్ అయింది. ఇది వచ్చేసి రో వచ్చేసేమో స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని బట్టి మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఏంటో చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెసిఫిక్ కండక్టెన్స్. ఆర్ కండక్టివిటీ. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ అంటే ఏంటో చూడండి. It is a reciprocal of specific conductance is a reciprocal of specific resistance. Okay. So దీన్ని ఎలా డిఫైన్ చేసుకున్నాం మనం. It is the
is the reciprocal of specific resistance. It is the reciprocal of specific resistance. So specific resistance అంటే rho, దానికి reciprocal అంటే 1/ρ. 1/ρనే మనం ఏమంటామమ్మా స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. స్పెసిఫిక్ కండక్టెన్స్ని కప్పా అనే ఒక సింబల్తో ఇండికేట్ చేస్తారు. కప్ప అంటే కే ఉంటుంది, కేకి అటు ఇటు ఇలా పెట్టండి గీతలు. సో దిస్ ఈజ్ కప్ప, దాన్ని కప్ప అంటాం. కప్ప అంటే ఎవరమ్మా స్పెసిఫిక్ కండక్టెన్స్. దాన్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు మనం? ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఫార్ములా ఏమని వచ్చింది? AR/L వచ్చింది. కానీ స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్ కాబట్టి ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది? L/AR అవుతుంది. సో ఫార్ములా వచ్చేసి కప్పాకి ఫార్ములా L/AR. దీనికి యూనిట్స్, ఈ కప్పాకి కప్ప అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి, ఇక్కడ యూనిట్స్ ఏమైనా వచ్చే స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఓం సెంటీమీటర్ అని వచ్చాయి. ఓం సెంటీమీటర్ అని చెప్పి అక్కడ మనకి యూనిట్స్ వచ్చాయి. దీనికి రెసిప్రోకల్ కాబట్టి యూనిట్స్ ఏమవుతాయి నాన్న? ఓం ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ అవుతాయి. సో వీటి యూనిట్స్, ఈ కప్పాకి యూనిట్స్ వచ్చేసి ఓం ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. ఓం ఇన్వర్స్ అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఎవరు? సెంటీమీటర్ ఇన్వర్స్. సో అర్థం చేసుకోండి, నేను రెసిస్టెన్స్ నుంచి కండక్టెన్స్ చెప్పాను, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ నుంచి స్పెసిఫిక్ కండక్టెన్స్ చెప్పాను. ఎందుకంటే మనం కండక్టెన్స్ని, స్పెసిఫిక్ కండక్టెన్స్ని డైరెక్ట్గా మెజర్ చేయలేం, డైరెక్ట్గా డిఫైన్ చేయలేం. మనం వాటిని చెప్పాలంటే ముందు రెసిస్టెన్స్ని చెప్పాలి. సో రెసిస్టెన్స్ని దేన్ని బట్టి మనం చెప్పుకున్నాం? ఓమ్స్ లా నుంచి చెప్పాం. ఓమ్స్ లా నుంచి రెసిస్టెన్స్ వచ్చింది, ఆ రెసిస్టెన్స్ నుంచి కండక్టెన్స్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ నుంచి స్పెసిఫిక్ కండక్టెన్స్ వచ్చింది. సో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి టర్మ్స్ చూస్తే కండక్టెన్స్ సి, రెసిస్టెన్స్ ఆర్, కండక్టెన్స్ సి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో, స్పెసిఫిక్ కండక్టెన్స్ కప్పా. ఓకేనా? వీటికి డిఫరెంట్ టర్మ్స్ కూడా ఉన్నాయి. స్పెసిఫిక్ కండక్టెన్స్ అయితే కప్పా, దిస్ ఈజ్ కప్పా. ఇదేమో రో. సి అంటే కండక్టెన్స్, ఆర్ అంటే రెసిస్టెన్స్. నెక్స్ట్ మనం ఈక్వివాలెంట్ కండక్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి? ఈక్వివాలెంట్ కండక్టెన్స్. ఇక్కడతో మనం 4 టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దట్ ఈస్ కండక్టెన్స్, రెసిస్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓమ్స్ లా నుంచి వచ్చింది రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ నుంచి వచ్చింది కండక్టెన్స్. తర్వాత స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గురించి చెప్పుకున్నాం. తర్వాత స్పెసిఫిక్ రెసిస్టెన్స్ నుంచి వచ్చింది మనకి స్పెసిఫిక్ కండక్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈక్వివాలెంట్ కండక్టెన్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టర్మ్ వచ్చేసి ఈక్వివాలెంట్ కండక్టెన్స్. ఈక్వివాలెంట్ కండక్టెన్స్. సో ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. సో ది డెఫినేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ద కండక్టివిటీ ఆఫ్ ది సొల్యూషన్ present in present in 1 gram equivalent substance the conductivity of solution present in 1 gram equivalent substance placed in 2 electrodes
separated by one centimeter length. చూడండి అన్న ఒకసారి దీని డెఫినేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ద కండక్టివిటీ ఆఫ్ సొల్యూషన్ ప్రెజెంట్ ఇన్ 1 గ్రామ్ ఈక్వివాలెంట్ సబ్స్టెన్స్ ప్లేస్డ్ ఇన్ two different electrodes placed in two electrodes which is separated by 1 centimeter length. సో ఫస్ట్ ఒక సొల్యూషన్ ఉందండి. సో నేను ఒక వెజల్లో ఒక సొల్యూషన్ తీసుకోవడం జరిగింది. ఈ సొల్యూషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రోడ్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్, దిస్ ఈజ్ అనదర్ ఎలక్ట్రోడ్. 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రోడ్స్కి బిట్వీన్లో లెంత్ ఎంత ఉండాలి? కంపల్సరీ 1 సెంటీమీటర్ ఉండాలి. ఇలా 1 సెంటీమీటర్ లెంత్ ఉన్నప్పుడు ఈ సొల్యూషన్లో పాస్ అయినటువంటి కండక్టివిటీనే మనం ఈక్వివాలెంట్ కండక్టివిటీ అంటాం. ఈ సొల్యూషన్కి ఉన్నటువంటి కండక్టివిటీ, ఆ సొల్యూషన్కి ఉన్నటువంటి కండక్టివిటీనే మనం ఏమంటాం అమ్మ? ఈక్వివాలెంట్ కండక్టివిటీ అంటాం. సో దీంట్లో సబ్స్టెన్స్ ఎంత ఉండాలి? 1 గ్రామ్ ఈక్వివాలెంట్ సబ్స్టెన్స్ ఉండాలి. ఈ సొల్యూషన్లో 1 గ్రామ్ ఈక్వివాలెంట్ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి కండక్టివిటీనే, దాంట్లో పాస్ అయినటువంటి కండక్టివిటీనే మనం ఏమంటాం? గ్రామ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ అంటాం. సో సింపుల్గా ఈక్వివాలెంట్ కండక్టివిటీ అంటాం అన్నమాట. అర్థమైందా నాన్న? ఈక్వివాలెంట్ కండక్టివిటీ అంటే ఏదైనా ఒక సొల్యూషన్ మనం తీసుకున్నప్పుడు ఆ సొల్యూషన్లో 1 గ్రామ్ ఈక్వివాలెంట్ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు దాంట్లో 2 ఎలక్ట్రోడ్స్ కూడా ఉండాలి. ఈ సొల్యూషన్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రోడ్స్కి మధ్య లెంత్ ఎంత ఉండాలి? 1 సెంటీమీటర్ ఉండాలి. ఇలా 1 సెంటీమీటర్ లెంత్లో 2 ఎలక్ట్రోడ్స్ మనం సెపరేట్ చేసినప్పుడు ఆ 2 ఎలక్ట్రోడ్స్ ఏ సొల్యూషన్లో అయితే ఉన్నాయో ఆ సొల్యూషన్లో పాస్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీనే, కండక్టివిటీనే మనం ఏమంటామమ్మా? ఆ సొల్యూషన్లో పాస్ అయ్యేటువంటి కండక్టివిటీనే మనం ఈక్వివాలెంట్ కండక్టివిటీ అంటాం. ఎందుకు ఈక్వివాలెంట్ కండక్టివిటీ అంటున్నామంటే అక్కడ ఉన్నటువంటి సబ్స్టెన్స్ 1 గ్రామ్ ఈక్వివాలెంట్ సబ్స్టెన్స్ అన్నమాట. సో అందుకే దాన్ని మనం ఏమన్నాం? ఈక్వివాలెంట్ కండక్టివిటీ అంటాం. ఆ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అంటాం. అర్థమైందా? ఇది కూడా కండక్టివిటీయే. కానీ ఆ కండక్టివిటీ ఎప్పుడు ఏదైనా ఒక సొల్యూషన్లో 1 గ్రామ్ ఈక్వివాలెంట్ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు ఆ సొల్యూషన్లో 2 డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ ఉన్నప్పుడు ఆ 2 డిఫరెంట్ ఎలక్ట్రాన్స్కి మధ్య లెంత్ వచ్చేసి 1 సెంటీమీటర్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ కొన్ని కేసెస్ ఉన్నాయన్నమాట. కంపల్సరీ లెంత్ ఎంత ఉండాలి? 2 ఎలక్ట్రోడ్స్కి మధ్య 1 సెంటీమీటరే ఉండాలి. అలా 1 సెంటీమీటర్ లెంత్ ఉండాలి. దాంట్లో 1 గ్రామ్ ఈక్వివాలెంట్ సబ్స్టెన్స్ కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ సొల్యూషన్లో పాస్ అయ్యేటువంటి కండక్టివిటీని మనం ఏమనొచ్చు? ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనొచ్చు అన్నమాట. సో నేను ఈ సొల్యూషన్ని డైల్యూషన్ చేసేసాను అనుకోండి. సొల్యూషన్ ఏం చేస్తున్నాను? డైల్యూషన్ చేసేసాను. డైల్యూషన్ చేసినప్పుడు ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఏమైనా చేంజ్ అవుతుందా, అంటే వ్యారీ అవుతుందా, వేరియేషన్ దాంట్లో వస్తుందా, వస్తే ఏ విధంగా వస్తుంది, ఎటువంటి ఎలక్ట్రోడ్స్ తీసుకున్నప్పుడు మనకి వస్తుంది అనే విషయం చూద్దాం. అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది మనం సొల్యూషన్ డైల్యూషన్ చేసినప్పుడు చేంజ్ అవుతుందా, చేంజ్ అయితే ఏ విధంగా అవుతుంది అనే విషయం చూద్దాం. ఇక్కడతో మనకి ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అయింది. నెక్స్ట్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ డైల్యూషన్స్ వల్ల ఏమైనా చేంజ్ అవుతుందా అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే సొల్యూషన్లో పాస్ అయ్యేటువంటి కండక్టివిటీని మనం ఈక్వివాలెంట్ కండక్టివిటీ అన్నాం. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ తర్వాత పక్కన పెట్టండి. కానీ సొల్యూషన్లో పాస్ అయినటువంటి ఆ కండక్టివిటీ 2 ఎలక్ట్రోడ్స్కి మధ్య 1 సెంటీమీటర్ లెంత్ ఉండాలి. దాంట్లో 1 గ్రామ్ ఈక్వివాలెంట్ సబ్స్టెన్స్ ఉండాలి. సో ఆ సొల్యూషన్ నేను డైల్యూషన్ చేశాను అనుకోండి, కేసెస్ ఇలాగే ఉన్నాయి. కానీ సొల్యూషన్ మనం డైల్యూషన్ చేసినప్పుడు ఈ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందా, అయితే అది ఏంటి అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేరియేషన్ ఆఫ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ under dilutions.
మనం డైల్యూషన్స్ చేసినప్పుడు ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఏమవుతుందమ్మా, చేంజ్ అయిపోతుంది, అంటే ఇంక్రీజ్ అయిపోతుంది లేకపోతే డిక్రీజ్ అని అవుతుంది, మ్యాక్సిమం ఇంక్రీజ్ అవ్వాలి. కానీ ఏ ఎలక్ట్రోలైట్స్ని తీసుకున్నప్పుడు ఆ విధంగా జరుగుతుంది. మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకున్న రెండు కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోడ్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ NaOH HCl రెండు తీసుకున్నాను. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ని తీసుకొని సొల్యూషన్ డైల్యూషన్ చేశాను అనుకోండి, అక్కడ మనకి ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది ఏమీ చేంజ్ అవుతుంది. కానీ ఇన్ కేస్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ మీన్స్ ఎసిటిక్ యాసిడ్, ఇలాంటి వీక్ ఎలక్ట్రోలైట్స్, దిస్ ఈజ్ వీక్ ఎలక్ట్రోలైట్, దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ని తీసుకున్నప్పుడు మనం సొల్యూషన్ డైల్యూషన్ చేసినప్పుడు ఏం చేంజ్ అవుతుందమ్మా, మనకి ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. స్ట్రాంగ్ తీసుకున్నప్పుడు చేంజ్ అవుతుంది, కానీ ఏం తీసుకున్నప్పుడు చేంజ్ అవుతుంది, వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నప్పుడు చేంజ్ అవుతుంది అన్నమాట. ఇలా నేను ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసేసాను, అంటే అవి ఎన్నో చెప్పలేదన్నమాట. ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసేస్తాం. ఫైనైట్ అంటే మనం చెప్పుకోదగినవి. 2 డైల్యూషన్స్ చేసాం, 3 చేసాము, 10 చేసాము, 15 చేసామని చెప్తాం. అవి ఫైనైట్ డైల్యూషన్స్. కానీ నేను ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసేసాను, ఆ సొల్యూషన్ని ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసేసాను. అలా ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసినప్పుడు ఆ సొల్యూషన్లో పాస్ అయ్యేటువంటి కండక్టివిటీనే, ఈక్వివాలెంట్ కండక్టివిటీనే మనం మోలార్ కండక్టివిటీ అంటాం. ఏమంటామా, మోలార్ కండక్టివిటీ. ఎప్పుడు మోలార్ కండక్టివిటీ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది, సొల్యూషన్ మనం కంపల్సరీ ఏం చేయాలి, ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేయాలి. అలా ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసినప్పుడు ఆ సొల్యూషన్లో పాస్ అయ్యేటువంటి కండక్టివిటీనే మనం ఏమంటున్నాం, మోలార్ కండక్టివిటీ అంటున్నాం. సో మోలార్ కండక్టివిటీని మనం లాంబ్డా అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. మోలార్ కండక్టివిటీని దేంతో ఇండికేట్ చేస్తాం, లాంబ్డా. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది మోలార్ కండక్టివిటీ. మోలార్ కండక్టివిటీ అంటే ఏంటన్నా, ఈక్వివాలెంట్ కండక్టివిటీలో ఉన్నటువంటి సొల్యూషన్ మనం ఏం చేస్తున్నాము, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో ఉన్న సొల్యూషన్ని డైల్యూషన్ చేసేస్తున్నాం. చేసినప్పుడు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే మనకి ప్రాబ్లం ఏమీ రావట్లేదు, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. కానీ వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నప్పుడు మనం డైల్యూషన్ చేసే కొద్దీ కండక్టివిటీ అనేది చేంజ్ అయిపోతుంది. అలా నేను ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేశాను అనమాట. ఇన్ఫైనైట్ డైల్యూషన్స్, అవి లెక్కలేని డైల్యూషన్స్ 10, 20, 30 అని చెప్పుకోలేకుండా నాకు ఎంత డైల్యూషన్ చేయడానికి వీలవుతుందో అంతవరకు డైల్యూషన్స్ చేసేసాను. వాటిని ఏమంటారు, ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ అంటారు. అలా ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసినప్పుడు సొల్యూషన్లో పాస్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీనే, ఆ కండక్టివిటీనే మనం ఏమంటాం నాన్న, మోలార్ కండక్టివిటీ అంటాం. దాన్ని ఏ లెటర్తో ఇండికేట్ చేశాను నేను, లాంబ్డా అనే లెటర్తో ఇండికేట్ చేసుకున్నాను. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు కప్పా ఇంటూ వి. కప్పా అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంటూ వి అనమాట. దీనికి ఈక్వేషన్ వచ్చేసి లాంబ్డాకి ఈక్వేషన్ కప్పా ఇంటూ వి. కప్పా అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్, వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. ఇదంతా కూడా ఈ చాప్టర్కి ఇంట్రడక్షన్. నెక్స్ట్ రిమైనింగ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం చెప్పుకున్నాం ఏంటమ్మా, ఈరోజు మనం ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి వచ్చేసి కండక్టర్, ఇన్సులేటర్, కండక్టెన్స్, రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ, స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టెన్స్. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ తర్వాత మోలార్ కండక్టెన్స్ ఆర్ మోలార్ కండక్టివిటీ. ఇవన్నీ కూడా ఈ చాప్టర్కి ఇంట్రడక్షన్ అనమాట. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్.